ఈ వీడియోలో మనం పైథాన్ Day16 వీడియో గురించి చూద్దాం. దీనికి ముందు దాకా STR ఇండెక్సింగ్, స్లైసింగ్, సీక్వెన్స్ కేటగిరీ టైప్లో ఫస్ట్ వన్ STR is completed, సెకండ్ వన్ బైట్స్. వీడియోలో బైట్స్ అంటే ఏంటి చూద్దాం. Here bytes is one of the predefined class and treated as a sequence data type. Bytes, STR, byte array, range అనేవి sequence category data types. Okay. The purpose of bytes data type is that to implement end-to-end encryption between the multiple remote devices. End-to-end encryption between the multiple remote devices. అసలు బైట్స్ డేటా అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఇప్పుడు మనకి మల్టిపుల్ రిమోట్ డివైజెస్, వన్ డివైజ్ నుంచి ఇంకో డివైజెస్కి డేటా సెండ్ చేయడానికి సెక్యూరిటీగా. ఇప్పుడు మామూలుగా ఒక హాయ్ అని ఉంది, హాయ్ అనే మెసేజ్ని ఇంకో డివైజ్కి పంపించాలి. మధ్యలో హ్యాకర్ మెసేజ్ని హ్యాక్ చేస్తారు కాబట్టి ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ బైట్స్ని వాడితే ఇది హాయ్ అని వెళ్ళకుండా సంథింగ్ ఇది ఇలా వెళ్తుంది మెసేజ్ అనేది. ఇది హ్యాకర్కి అర్థం కాదు. అందువల్ల మనం బైట్స్ అనేది ఉపయోగిస్తాం. ఎండ్ టు ఎన్క్రిప్షన్ బిట్వీన్ ది మల్టిపుల్ రిమోట్ డివైజెస్. ఒక డివైజ్ నుంచి అనదర్ డివైజ్కి ఎండ్ టు ఎన్క్రిప్షన్లో వెళ్ళిపోతుంది మెసేజ్ అనేది. హియర్ బైట్స్ రేంజ్ వాల్యూస్ ఆర్ 0,256 n-1 255. ఇక్కడ బైట్స్ అనే రేంజ్ 255 దాకే నెంబర్స్ ఇవ్వాలి. 256 257 అని ఇస్తే అది ఎర్రరైజ్ చేస్తుంది, తీసుకోదు బైట్స్. దేర్ ఈజ్ నో సింబాలిక్ నోటేషన్ ఫర్ ది రిప్రజెంటింగ్ ది బైట్స్ డేటా. దీనికి సింబల్ ఏం లేదు. మనం ఏదైనా ఇటరబుల్ ఆబ్జెక్ట్ లైక్ లిస్ట్ తీసుకొని లిస్ట్లో ఇలా 1, 2, 3, 4 అని ఇచ్చుకుని ఆ లిస్ట్ని బైట్స్లో కన్వర్ట్ చేయాలి. ఇది ఇక్కడ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు బైట్స్ ఆఫ్ ఇటరబుల్ ఆబ్జెక్ట్. లిస్ట్ అనేది ఇటరబుల్ ఆబ్జెక్టే. అంటే ఒక నెంబర్ కాకుండా మల్టిపుల్ వాల్యూస్ ఉంటే అది దాన్ని ఇటరబుల్ ఆబ్జెక్ట్ అంటాం. అది ఇంత ముందుకు వీడియోలో చూసాం. అది అన్నమాట సింటాక్స్. వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు బైట్స్ ఆఫ్ ఇటరబుల్ ఆబ్జెక్ట్. అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ బైట్స్ డేటా టైప్ మెయింటైన్ ఇన్స్ట్రక్షన్ ఆర్డర్. ఇన్స్ట్రక్షన్ ఆర్డర్ అంటే అది ఇండెక్సెస్ 0, 1, 2, 3 అని ఉంది కదా. STR ఇండెక్సింగ్, స్లైసింగ్లో చూపించాను కదా. ఇప్పుడు లిస్ట్లో మనకి 2, 4, 6 అని ఉంది. 0, 1, 2 ఇది ఇన్స్ట్రక్షన్ ఆర్డర్. 0, 1, 2 ఇన్స్ట్రక్షన్ ఆర్డర్ అనేది ఉంటుంది ఇక్కడ. బైట్స్ అన్ ఆబ్జెక్ట్ బైట్స్ డేటా టైప్ మెయింటైన్స్ ఇన్స్ట్రక్షన్ ఆర్డర్. PVMలో ఇన్స్ట్రక్షన్ ఆర్డర్ అనేది మనం ఫాలో అవుతుంది బైట్స్ డేటా. యూ కెన్ పర్ఫామ్ బోత్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఆపరేషన్స్. STRలో స్లైసింగ్ అండ్ ఇండెక్సింగ్ ఆపరేషన్స్ చూసాం కదా. ఇండెక్సింగ్ అంటే టు గెట్ ది సింగిల్ వాల్యూ ఫ్రమ్ ది ఇటరబుల్ ఆబ్జెక్ట్. స్లైసింగ్ అంటే టు గెట్ ది సబ్స్ట్రింగ్. ఇది కావాలన్నప్పుడు మనం స్లైసింగ్ యూజ్ చేస్తాం. ఇది కావాలన్నా, లేదంటే ఇది ఒకటి కావాలన్నా స్లైసింగ్ వాడచ్చు. రివర్స్లో కావాలన్నా స్లైసింగ్. బైట్స్ ఈజ్ ఇమ్యూటబుల్. ఇట్ అసైన్మెంట్ నాట్ పాసిబుల్. ఐటమ్ అసైన్మెంట్ నాట్ పాసిబుల్. ఇప్పుడు నాకు ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 రావాలి. ఇది పాసిబుల్ కాదు బైట్స్లో. ఇక్కడ 2 ప్లేస్లో 3 రావాలంటే ఇక్కడ ఈ బైట్స్లో ఇది పాసిబుల్ కాదనమాట. బైట్స్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇమ్యూటబుల్, కెనాట్ చేంజ్ ది వాల్యూ. ఐటమ్ అసైన్మెంట్ నాట్ పాసిబుల్. ఎగ్జాంపుల్, ఒక లిస్ట్ తీసుకున్నాం 135, 167, 0, 255, 189. దాన్ని లిస్ట్లోకి మార్చాం. వాడు ఏమన్నాడు ఇక్కడ, బైట్స్ ఆఫ్ ఇటరబుల్ ఆబ్జెక్ట్. లిస్ట్ అనేది ఇటరబుల్ ఆబ్జెక్టే కదా. 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఇటరబుల్ ఆబ్జెక్ట్ ఓన్లీ. నాన్ ఇటరబుల్ ఆబ్జెక్ట్ అంటే 1 వాల్యూవే ఉంటుంది. ఇది ఇటరబుల్ ఆబ్జెక్ట్ కాబట్టి ఈక్వల్ బైట్స్ ఆఫ్ లిస్ట్ ఇటరబుల్ ఆబ్జెక్ట్. ప్రింట్ B, టైప్ ఆఫ్ B బైట్స్లోకి మారిపోయింది. ఈ మెసేజ్ అనేది హ్యాకర్కి అర్థం కాదు. ఎండ్ టు ఎన్క్రిప్షన్ అంటే ఇది. క్లాస్ బైట్స్, టైప్ ఆఫ్ B అంటే క్లాస్ బైట్స్. అది ఇన్స్ట్రక్షన్ ఆర్డర్. ఇక్కడ B0 అన్న, ఇక్కడ 0 ప్లేస్లో ఏముంది 135 ప్రింట్ అయిపోయింది. B0 ఈక్వల్ టు 234. ఐటమ్ అసైన్మెంట్ చేస్తున్నా. టైప్ ఎర్రర్ వచ్చింది. బైట్స్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ అవ్వట్లేదు, టైప్ ఎర్రర్ వచ్చింది. ఇది అన్నమాట ఇమ్యూటబుల్కి తేడా. ఇంకా ముందు వీడియోస్లో
క్లియర్గా మ్యూటబుల్ అంటే ఏంటి, ఇమ్యూటబుల్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి డే 16 వీడియో. ఇందులో మీకు ఏమైనా అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.